ఎస్ వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాకు సంబంధించిన అప్డేట్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలిలో త్రిముఖ పోటీ నెలకొంది. పోటాపోటీగా నేతలు ప్రచారం చేస్తున్నారు. బలమైన అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ మారారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఇక టీడీపీలో కావ్య కృష్ణారెడ్డి బలంగా మారారు. టీడీపీ వర్సెస్ స్వతంత్ర అభ్యర్థిగా కావలి రాజకీయం మారింది. వైసీపీలో ఎంపీ విజయసాయిరెడ్డి రావడంతో కావలిలో వైసీపీ నేతలు రూట్ మార్చారు. క్రాస్ ఓటు వేయాలని పలువురు నేతలు నిర్ణయించారు. ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తీరు నచ్చకపోవడంతో వైసీపీపై వ్యతిరేకత పెరిగింది. పోటీలో ముగ్గురు నేతలు దూసుకెళ్తున్నారు. టీడీపీ వైసీపీని బలంగా ఢీకునేందుకు స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ బరిలో దిగారు. ప్రస్తుతం దీనిపై అప్డేట్స్ అందించడానికి నెల్లూరు నుండి మొత్తం ఈ క్లియర్ రిపోర్ట్కి సంబంధించి మా ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం నాగేంద్ర ఉన్నారు. అదేవిధంగా నెల్లూరుకి సంబంధించి కూడా అప్డేట్స్ ఇవ్వడానికి ప్రస్తుతం నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్ చెప్పండి. రైట్ చందు, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. కావలి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇటు ఏదైతే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన నేపథ్యంలో ప్రచారంలో ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు. అదే తరుణంలో టీడీపీ ఇటు కావ్య కృష్ణారెడ్డికి కూడా టికెట్ ఇవ్వడంతో ప్రజల్లోకి ఆయన కూడా ఇటు ఏదైతే రోజు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకుంటూ కూడా ఆయన ముమ్మరంగా ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ప్రధానంగా కావలి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకి ధీటుగా స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్ బరిలోకి దిగడంతో ఒక్కసారిగా కావలి రాజకీయాలు రసవత్రంగా హోరాహోరీగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్ తొలుతగా టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. అయితే టీడీపీ టికెట్ ఆశించిన పసుపులేటి సుధాకర్ భంగపాటు పడడంతో ఏదైతే అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి వెళుతూ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఒకవైపు సుధాకర్తో పాటు ఆయన సతీమణి పసుపులేటి సుగుణమ్మ సైతం కూడా కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విస్తృత పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటు మరోవైపు అధికార పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ప్రతాప్ రెడ్డి ఉన్నారు, సో ప్రతాప్ రెడ్డి ఇప్పటికే 5 సంవత్సరాల కాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు కావలి నియోజకవర్గంలో ఈసారి ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతాప్ రెడ్డిని తప్పించి వేరే వాళ్ళకి సీట్ ఇవ్వాలంటూ కూడా అనేక 2-3 సిట్టింగ్లు కూడా ఈ యొక్క లిస్టులు ఆపడంతో ఎవరైతే కావలికి కొత్త అభ్యర్థి వస్తారనే ప్రచారం అయితే ముమ్మరంగా కొనసాగింది. అయినప్పటికీ కూడా చివరిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో నాయకుల్లో ఒక నూతన ఉత్సాహం అయితే కనపడుతుంది. ఈ ప్రచారంలో హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశంతో సార్వత్రిక ఎన్నికల్లో 2 సార్లు గెలిచినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈసారి కూడా గెలవాలనే ఒక నెపంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి ఇక్కడ కావలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి బలపడడంతో ఇప్పటికే కావ్య కృష్ణారెడ్డి రాకతో ఇక్కడ ఉన్నటువంటి కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. సో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి బలమైన వ్యక్తిగా కావ్య కృష్ణారెడ్డి పేరు నమోదు అవడంతో ఒక్కసారిగా టీడీపీలో జోష్ అందుకుంది. ఇప్పటికే ఆయన విస్తృత పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకొని కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆయన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ టీడీపీ వర్సెస్ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ మధ్య పోటీ నెలకొంటుందని చెప్పి ఇప్పటికే కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఈసారి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ వర్సెస్ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నట్లుగా ఇటు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కావలిలో కనపడుతూ ఉంది. మొత్తానికి నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉండడంతో ఒక్కసారిగా కూడా కావలి నియోజకవర్గం సంబంధించి ఎవరైతే స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్ ఉన్నారో సో ఆయన రాకతో ఒక్కసారిగా కూడా రాజకీయ సమీకరణాలు మారిపోయి ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కావ్య కృష్ణారెడ్డి ఆయన ఎవరైతే అధిష్టానం అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా కార్యకర్తల్లోకి ఆయన కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తుంది. ఈసారి ఎలాగైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
ఏదైతే ఓట్ పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో దానికి భిన్నంగా కావలి నియోజకవర్గంలో కూడా ఈసారి ఓటర్లు తమ అభ్యర్థిని ఎన్నుకోవడంలో కీలకంగా మారేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇప్పటికే 5 సంవత్సరాల కాలం పాటు ఉన్నటువంటి అనేక అవినీతి మరకలు ఈ ప్రజలు మర్చిపోలేదంటూ కూడా ఇటు ఓటర్లు కూడా రాజకీయ నాయకులు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కావలి నియోజకవర్గంలో మొత్తానికి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థికి స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ మధ్య ఒక వారైతే నడుస్తూ ఉంది. ఇప్పటికే ప్రచార ఆర్భాటాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. సో ఆయన బలం పుంజుకోవడంతో కావలి నియోజకవర్గంలో ఒక మంచి రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు గెలిచినా కూడా చాలా అతి స్వల్ప ఓట్ల మెజారిటీతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ఈసారి టీడీపీ జెండా ఎగరబోబోతుందా, స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్ ఏదైతే బరిలో ఉండబోతున్నారా అనేది మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి